హైందవ క్రైస్తవ సంఘాలు ఈ రోజు చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ గ్రామానికి ఎవరిని రాకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని కూడా అవలంబిస్తున్నారు. చెలో ఆకివీడు వస్తే మా పని మేము చేస్తామంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు కూడా మీరు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ లోకల్ నుంచే కాకుండా పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మీకు ఎటువంటి సమాచారం ఉంది? మాకు తెలిసినంత వరకు బయట నుంచి ఎవరు రావట్లేదని అర్థమైంది. వాళ్ళకు ప్రధానంగా ఎవరెవరైతే వెనక ఉండి ఇవన్నీ నడిపించారనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కొన్ని న్యూస్ అన్ని కూడా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదృష్టవశాత్తు దీనికి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా మాకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయండి. కాబట్టి దీన్ని మేము ఇంకా ఏం ఆలోచన చేయలేదు. ఉన్న సిచ్యువేషన్ని ఇంకొంచెం దాన్ని ఇంకా ఎలాగా మెరుగుపరచాలా, ఉద్రిక్త వాతావరణం నుంచి నార్మల్ సిచ్యువేషన్కి ఎలా తీసుకురావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాము. అంతకుమించి మేమేం దాన్ని మళ్ళీ ఇంకా ఫర్దర్గా దీన్ని డ్యామేజ్ చేయకుండా చేసే ప్రయత్నాలే తప్ప ఎవరు కూడా అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో చాలామంది వచ్చేస్తారు, వందల్లో వేలల్లో వచ్చేస్తారు అన్నటువంటి వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదు. ఎన్ని సర్కిల్స్లో ఎంతమంది పోలీసులు పహారా కాస్తున్నారు? ఆకివీడు పట్టణానికి మనం సరౌండింగ్స్లో అంటే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం అన్నీ కూడా కట్ ఆఫ్ పార్టీస్ పెట్టాము. ఇప్పుడు 5 కట్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి బయట. మీకు ఇటు భీమవరం రోడ్ నుంచి కానీ, ఇటు భీమవరం జంక్షన్లో కానీ, ఇటు పక్క మీకు ఏలూరు సైడ్ నుంచి వచ్చే రోడ్లో కానీ ఇవన్నీ కూడా మనం బ్లాక్ చేసి పెట్టున్నాం. సో రెగ్యులర్ టౌన్లో ఆకివీడులో మటుకు నార్మల్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మన పబ్లిక్ని ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ అట్లని చెప్పి కర్ఫ్యూ లాగా కూడా ఏమి ఇంపోజ్ చేయలేదు. ఎవరు నార్మల్గా వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ మీకు పెద్దపేటలో కూడా నార్మల్ వాతావరణం ఉంది, ఇబ్బంది. సాధారణంగా 2 గంటలకని చెప్పి వాళ్ళు టైం ఇచ్చారు. ఒకవేళ మీ ఆంక్షలను కాదని ఒకవేళ వారు వస్తే ఏం చేయబోతున్నారు? చూస్తారుగా ఏం చేస్తారన్నది. రానివ్వండి, మనం ముందుగానే ఎందుకు అవన్నీ చెప్పాలా? మేము ఇంత ఫోర్స్ ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, ఏమి జరగకూడదనే చర్యలు తీసుకున్నాము. భగవంతుడి దయతో ఇప్పుడు మళ్ళీ భగవంతుడి దయ అంటే కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో. అందరి దయతో కూడా అందరి యొక్క సహకారంతో ఇక్కడ ఏం జరగకూడదనే అనుకుంటున్నాం. సాయంత్రం ఎన్ని గంటల వరకు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం? నార్మల్సీ వచ్చేంత వరకు ఉంటామండి, తప్పకుండా చూస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తాం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రెగ్యులర్ ట్రాఫిక్కి ప్రాబ్లం రాకూడదు. అందుకనే మీరు చూస్తున్నారు వెనకాల ట్రాఫిక్ రెగ్యులర్గా నడుస్తూనే ఉంది. వాళ్ళని ఎవరిని మేము అబ్జెక్ట్ చేయట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. అయితే పెద్ద ఎత్తున అయితే పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో దానిపై కూడా నిఘా పెడుతున్నారు. డ్రోన్ పోలీసింగ్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా కనుక మా హద్దు మేము చెప్పిన ఆంక్షలు దాటి కనుక వస్తే మా పని మేము చేసుకుంటామని పోలీసులు ఎవరైతే భీమవరం డీఎస్పీ ఉన్నారో రఘువీష్ను కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే ఆకివీడులో సామాన్యమైన వాతావరణమే నెలకొంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి వ్యాపార సముదాయాలు కూడా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ట్రాఫిక్ని కూడా ఎక్కడ అంతరాయం కలపకుండా ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇక్కడ అపోహలు ఎవరు నమ్మొద్దు. అయితే దీనికి సంబంధించి చెలో ఆకివీడు పిలుపునిచ్చిన సంఘాల నేపథ్యంలో ఇక్కడికి ఎవరన్నా వస్తే మాత్రం వారిని నిరోధించే ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నామంటూ కూడా డీఎస్పీ రఘువీర్ విష్ణు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV ఆకివీడు నుంచి.